స్థాయికి వచ్చింది అనుకోండి, అప్పుడు చంద్రబాబు కంటే ఎక్కువ విమర్శలు చేస్తాడు జగన్. అంటే ఇప్పుడు కాదేమో, ఇప్పుడు స్ట్రాంగ్ హోల్డ్ కాబట్టి కాదేమో. ఇప్పుడున్న శత్రువును వదిలేసి బీజేపీ వెనకాల పడ్డం ఎందుకు? మోడీ వెనకాల అంటే పడ్డం వాళ్ళకి నేను అనేది వాళ్ళకి బిహైండ్ ద సపోర్ట్ మోడీయే కదా, ఇప్పుడు అందుకే కదా అలా మాట్లాడడం, అందుకే నేను ఎలా మాట్లాడారు ఆ పాయింట్ దగ్గర నేను అడుగుతున్నా. మోడీని చూసుకునేందుకు ఇంతకుముందు ఏం చంద్రబాబు నాయుడు ఏమో తక్కువ విమర్శించాడు ఏంటి? జగన్ వర్సెస్ చంద్రబాబు అనేది శాశ్వతం, మోడీ సపోర్ట్ అన్నటువంటి తాత్కాలికం లేదా ప్రస్తుతం వర్తమానం అంతవరకు. వర్తమానంలో ఉన్నటువంటి అంశం గురించి ఎందుకు ఎక్కువ రెచ్చిపోవాలి? ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అతనికి. ఆ ఫ్యాక్టర్ మీద ఎగబడిపోతే ఇష్యూ డైవర్ట్ అయిపోతా. తన ఇష్యూ ఎటుకెళ్ళాలా? చంద్రబాబే దీనికి అంతటి కారణం, మోడీని కూడా తెచ్చుకుంటున్నాడు, అమిత్ షాని తెచ్చుకుంటున్నాడు, అందరి చేత నన్ను తిట్టిస్తున్నాడు, మా చెల్లెలు జాతి చేస్తున్నాడు, అందరి చేత చేయిస్తున్నాడు. ఎందుకంటే అతని పాలన చేత కాలేదు కాబట్టి, 14-19లో నేను చేశానన్నటువంటి చెప్పుకోలేకపోతున్నాడు కాబట్టి, 19-24లో నేను చెప్తున్నాను నిర్మోహమాటంగా, నా వలన మీ ఇంటికి ప్రయోజనం జరిగితే నాకు ఓటేయమంటున్నాను, ఆ మాట చెప్పుకోలేనుడు కాబట్టి వాళ్ళని నీళ్ళని పట్టుకొచ్చుకుంటున్నాడు అని చెప్పాలనుకుంటున్నాడు. కానీ నరేంద్ర మోడీ నువ్వేం చేసావా రాష్ట్రానికి, ఏం చేశాడో మోడీకి తెలుసు, ఏం తీసుకున్నాడో జగన్కి తెలుసు. కాబట్టి తీసుకుని కూడా తీసుకోలేదని చెప్పేటటువంటి తత్వం జగన్ దగ్గర కనిపించలా.